సెంటర్లు మెయిన్ సెంటర్లుగా, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా. ఈరోజు మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏర్పడి ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈరోజు జనవరి 6వ తేదీన. కాబట్టి 50 సంవత్సరములు యూనియన్ పెట్టి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జెండా ఆవిష్కరణ చేస్తూ ప్రతి అంగన్వాడీ సెంటర్ వద్ద అదేవిధంగా సెక్టారు స్థాయిలోనూ ప్రాజెక్టు స్థాయిలోనూ జెండా ఆవిష్కరణ జరుపుకోవాలని మన రాష్ట్ర నాయకత్వం చెప్పినటువంటి ప్రకారం మనము వాళ్ళ ఆదేశానుసారము మనం ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ జరుపుతున్నాము. ఈరోజు చాలా నిజంగా చెప్పాలంటే ఒక పండుగ లాంటి వాతావరణం. ఈ జెండా కింద మనము గతం 42 రోజులు సమ్మె అనేది కొనసాగించడం జరిగింది. గత సంవత్సరము మనము డిసెంబర్ 12 నుండి అదేవిధంగా జనవరి 22 వరకు మనము ఆ సమ్మె బాట పట్టి టెంట్ల దగ్గర కూర్చొని నిరాహార దీక్షలు చేసాము. అదేవిధంగా మనము భిక్షాటన చేసాము. హరికథలు బుర్రకథలు ఎన్నో రకాలుగా మనము ప్రభుత్వాన్ని అయ్యా పుయ్యో మోరో మా బాధలు చూడండి అని రకరకాల విన్యాసాలతో మనము ప్రభుత్వానికి తెలియపరిచాం మన యొక్క ఆవేదన. కానీ గత ప్రభుత్వం అయితే గుర్తించలేదు. చివరికి చర్చలకు పిలిచి కూడా మనల్ని చాలాసార్లు ఆ చర్చల్లో విఫలమవ్వడం జరిగింది. అయితే తర్వాత చివరి సమయంలో మినిట్స్ కాపీ అనేది ఇవ్వడం జరిగింది. మినీ సెంటర్లే మెయిన్గా చేస్తాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేతనం ఏదైతే గుర్తించిందో అది మీకు ఇస్తాము. గ్రాడ్యుయేట్ ఇస్తాము. మిమ్మల్ని రెగ్యులర్ వర్కర్గా చేస్తాము. మీకు పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా 1,20,000 రూపాయలు వర్కర్కి రిటైర్మెంట్ బెనిఫిట్, అదేవిధంగా 60,000 రూపాయలు హెల్పర్కి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని కూడా ఆ రోజు మినిట్స్లో చెప్పడం జరిగింది. కాకపోతే అది ఏమాత్రము అది ఎక్కడ కూడా కొనసాగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి గత ప్రభుత్వము చేయలేదని చెప్పేసి మేము చాలా బాధపడినాము. తమరు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వము మేము గతంలో చేసినటువంటి మా యొక్క పోరాటాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఈరోజు మీకు తెలియజేస్తున్నాము. అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ముందంజే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశాల్లో అయినా మమ్మల్ని గుర్తించి మేము ఏమైతే అడిగినామో ఆ డిమాండ్లన్నీ మీకు బాగా తెలుసు. ఈ డిమాండ్లన్నీ మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేది మీ చేతిలోనే ఉంది. అదేవిధంగా 26,000 వేతనం ఇచ్చేది ఇప్పుడు అమ్ముతున్నటువంటి ధరలను ఉద్దేశించి మాకు ఇచ్చే జీతం తక్కువ అనేది కూడా మీకు మీ మనసుకి తెలుసుంటుంది. కాబట్టి మేము అడిగినటువంటి ప్రతి ఒక్కటి ఏమి ఆశామాషా పెద్ద కోరికలేం కాదు. మా కష్టాన్ని తెలియపరుస్తూ మీకు మా ఆవేదనని మేము ఎలా బ్రతకాలా అనేటువంటి వర్క్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. యాప్ల వర్క్ ఎక్కువైపోతుంది. ప్రీ స్కూల్ జరిపేటువంటి సమయం తక్కువ అవుతుంది. ఎఫ్ఆర్ఎస్ గర్భవతులు బాలింతలకి తీయడము ఇది ఎక్కువైపోతుంది. ఈ పనులన్నీ ఆన్లైన్లో వర్క్ ఎక్కువగా ఉండడం చేత ప్రీ స్కూల్ కూడా చెప్పలేకపోతున్నాం. కాబట్టి అన్ని యాప్లను కలిపి ఒక యాప్గా చేయాలని కూడా కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కూడా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా తెలియపరుస్తున్నాము. మా యొక్క ఈ కోరికల్ని అతి త్వరలో తమరు ఈ కేబినెట్ సమావేశంలోనే త్వరితగతిన తీసుకొని మీరు పరిష్కరిస్తారని చెప్పేసి చేతులు జోడించి మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. దయచేసి చేస్తే ఈ సమ్మె మళ్ళీ ఉద్ధృతం కాకుండా మళ్ళీ తిరిగి చేయకుండా ఇక్కడికిక్కడికే ఖండితం అవుతుంది. లేకపోతే మా సమస్యల్ని మేము చెప్పుకోవాలి. కాబట్టి ఆ సమ్మె అనేది మళ్ళీ కూడా కొనసాగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరి మా కోరికలన్నీ తీర్చుతారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇట్లు రేణిగుంట ICDS ప్రాజెక్టు కార్యదర్శి లనమ్మ, జిల్లా మెంబర్, కో మెంబర్.